చెప్పేవేమో చెగువేరా మాటలు, కానీ ఒకే సామాజిక వర్గానికి పదవుల మూటలు. జనసేనలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కూటమిలో కీలకంగా ఉన్న జనసేనలో సామాజిక సమతూకం లోపిస్తోంది. పార్టీకి పట్టుకొమ్మల్లాంటి గోదావరి జిల్లాల్లో నామినేటెడ్ పదవుల పంపకం అటు సామాజిక వర్గాల్లో ఇటు పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలకు ఆశించిన ప్రాధాన్యం దక్కకపోవడం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక సామాజిక వర్గ పార్టీగా గతంలో ఉన్న ముద్రని టీడీపీనే చెరిపేసుకునే ప్రయత్నాల్లో ఉంది. కానీ రాజకీయంగా ఎంతో ఎదగాలనుకుంటున్న జనసేన మాత్రం ఆ సర్కిల్ నుంచి బయటపడలేకపోతోంది. 10 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత కూటమి ఏర్పాటుతో హిట్టు కొట్టింది పవన్ కళ్యాణ్ పార్టీ. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ పార్టీ పరిస్థితి మాత్రం పైన పటారం లోన లొటారం అన్నట్లే ఉంది. మొన్నటి ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలు పవన్ కి మద్దతిచ్చాయి. మరీ ముఖ్యంగా యువత, మహిళలు జనసేన వెన్నంటి నడిచారు. అధికారంలోకి వచ్చాక అందరికీ సమప్రాధాన్యం ఇవ్వాల్సిన పార్టీ బ్యాలెన్స్ తప్పుతోందనే మాట బలంగా వినిపిస్తోంది. జనసేనకు రాజకీయంగా కీలకమైన గోదావరి జిల్లాలో నామినేటెడ్ పార్టీ పదవుల పందేరంలో సమతుల్యత లేకుండా పోతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఇన్నేళ్లు మద్దతిచ్చిన బీసీ వర్గాలను నాయకత్వం విస్మరిస్తోందన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది. జనాభాలో సగభాగానికి పైగా ఉండి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన బీసీ నేతలు ప్రస్తుతం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రాజమండ్రి, అమలాపురం అభివృద్ధి సంస్థల పదవులు మిత్రపక్షమైన టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో కనీసం జిల్లాలో కీలకమైన కూడా పదవినైనా బీసీలకు కేటాయించాలని వారు గట్టిగా కోరుతున్నారు. ఎన్నికల్లో ఎంపీ సీటుతో పాటు ఎమ్మెల్యేల సీట్లు, ఆ తర్వాత నామినేటెడ్ పదవులు కూడా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టింది జనసేన నాయకత్వం. ఎన్నికల సమయంలో కొన్ని సమీకరణాలతో తప్పలేదనుకున్నా తర్వాతైనా జాగ్రత్త పడకపోవడం ఇంటా బయట చర్చనీయాంశమవుతోంది. మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు తాము పల్లకీ మోసే బోయీలుగా మిగిలిపోవాల్సిందేనా? కనీసం నామినేటెడ్ పదవులకు కూడా పనికి రామా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేతల అసంతృప్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపుల ప్రభావం ఎక్కువే. అయినా అన్ని పదవులు వారికే కట్టబెడితే పార్టీకి మిగిలిన వర్గాల మద్దతు అవసరం లేదా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. గోదావరి జిల్లాలనే కాదు, రాష్ట్రమంతా జనసేన శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోంది. కీలక వర్గాలను పార్టీ విస్మరిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. సిక్కోలు జిల్లానే చూస్తే అక్కడ కాపులతో పాటు కాళింగ, వెలమ సామాజిక వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు యాదవులు, మత్స్యకారులు జనసేనకు మద్దతిస్తూ వస్తున్నారు. కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన కోటాకు దక్కిన నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ భాగం కాపులకే దక్కాయి. చైర్మన్ పదవుల్లో ఆ సామాజిక వర్గ నేతలను కూర్చోబెట్టి మిగిలిన వారికి డైరెక్టర్ పోస్టులతో సరిపెట్టారంటున్నారు. చివరికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు 2 ఉపాధ్యక్ష పదవులు, కార్యదర్శులతో సహా కార్యవర్గంలో కూడా కాపులకే పెద్దపీట వేశారు. అధినేత కులమే ప్రధాన అర్హతగా మారిపోతే మిగిలిన కులాలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. జనసేన నాయకత్వం ఈ లాజిక్ మిస్ అవుతోంది. ఓ కుల పార్టీగా ముద్రపడితే దాన్ని చెరిపేసుకోవడం అంత సులువు కాదు. ఈ ముద్రను చెరిపేసుకునేందుకైనా కూడా చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలనే సూచనలుస్తున్నాయి. కాపు బ్రాండ్ నుంచి బయటపడేందుకు జనసేనానికి ప్రస్తుతం ఉన్న బెస్ట్ ఆప్షన్ అదే అంటున్నారు. మరి ఆ పదవినైనా వేరే సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే సొంత సామాజిక వర్గానికే కాపు కాస్తారా అన్నదే ప్రశ్న.